Hey guys, welcome to my channel. My name is शीलू and you guys are watching शीलू रिएक्ट्स। तो अभी तक जो सारी चीज़ें हमने देख ली हैं वो इस तरीके की थी कि लड़कियों के साथ कुछ बुरा हो जाता है, लड़कियों को एक लॉयर की ज़रूरत होती है, लेकिन कोई भी लॉयर इनके सपोर्ट के लिए नहीं आता है क्योंकि इसमें एमपी का इन्वॉल्वमेंट रहता है। तो कहीं ना कहीं से इन लड़कियों का एंड हमारे सत्यदेव जी का डेस्टिनी इन लोगों को मिलाती है किसी तरीके से, किसी न किसी तरीके से उनको सपोर्ट करते हैं विद इंटेंशन विदाउट इंटेंशन। ये उनको सपोर्ट करते ही हैं लड़कियों को। वहाँ पे जब पल्लवी को किडनैप कर लेते तब जो पिटाई की थी सत्यदेव जी ने, इन्हें पता नहीं था कि उसको किडनैप किए, उसको मोलेस्ट किए, बट देन फिर भी इन्होंने उनकी पिटाई की। तो दैट वॉज अनइंटेंशन बट येस इट हेल्प्ड द गर्ल्स। नॉट in a way it didn't help the girls. It was like the boys, the bad boys, they got beaten up. So in some way it was good for the girls. Like if something bad is happening to the bad ones, so it means it's somewhere connected to the good. Like ऐसा मेरा कैलकुलेशन कहता है। तो उसके बाद अभी तक ये केस ले नहीं रहे थे, लेकिन एमपी का इन्वॉल्वमेंट देखने के बाद, एमपी का डर देखने के बाद, एमपी का एटीट्यूड देखने के बाद सत्यदेव जी ने डिसाइड किया दैट ही इज़ गोइंग टू फाइट फॉर द गर्ल्स। सो अब हम देखेंगे, प्रकाश राज जी की एंट्री हो चुकी है। अब देखेंगे हम कोर्ट सीन का, ये पहला कोर्ट सीन होने वाला है जिसको हम देखने वाले हैं साथ में। तो शुरू करते हैं वीडियो एंड शुरू करते हैं रिएक्शन। लेट्स स्टार्ट इट। 1 2 3 स्टार्ट। Whoa, this is going to be super cool. बैकग्राउंड सच में बहुत ही अच्छा है यार, इट्स अमेजिंग। మన దేశాన్ని భరతమాతాన్ని తల్లితో పోలుస్తూ స్త్రీని గౌరవిస్తాం, పూజిస్తాం. ఇలాంటి సొసైటీలో కూడా కొందరు ఆడవాళ్ళు అణిచివేతకు బలవుతున్నారు. ఇట్స్ వెరీ సాడ్. బట్ ఇలాంటి వాళ్ళ సేఫ్టీ కోసమే ఉన్న చట్టాలని ఇంకా బలంగా చేసుకుని ఇంకొన్ని కొత్త చట్టాలని మనం క్రియేట్ చేసాం. లైక్ నిర్భయ, దిశ. దురదృష్టవశాత్తు ఈ చట్టాలని కూడా అడ్డం పెట్టుకుని కొందరు ఆడవాళ్ళు అమాయకమైన మగాళ్ళని ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్స్ట్రాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళు వెనకేసుకుని ఎలాగైనా ఈ కేసుని గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. ఆన్ May 4th వేముల పల్లవి తన ఫ్రెండ్స్తో మిడ్ నైట్ రోడ్డు మీద లిఫ్ట్ అడిగింది. తన ఫ్రెండ్కి తెలిసిన అమ్మాయిని ఒకే ఒక కారణంతో వంశీ లిఫ్ట్ ఇచ్చాడు. బట్ కారు ఎక్కంగానే ఆకలిస్తుందంటే మానవతా దృక్పథంతో చలించి తను వెళ్తున్న రిసార్ట్కి డిన్నర్ తీసుకెళ్ళాడు. అక్కడ ఈ అమ్మాయి సెక్షువల్ అడ్వాన్సెస్ చేసింది. వంశీ నిరాకరించాడు. See the actions, facial expressions of Satyadev. కేసు వేస్తానని బెదిరించింది. అప్పుడు కూడా వంశీ వినలేదు. దాంతో అతని మీద దారుణంగా తల మీద కొట్టి చంపడానికి ప్రయత్నించి and this act was totally unprovoked and vicious, your honor. ఆ తర్వాత అమ్మాయి తన ఫ్రెండ్స్ తో అక్కడి నుంచి పారిపోయింది. This is clearly a case of trying to extort by inflicting grievous injuries, section 324, and attempt to murder, section 307. And the point to be noted here, your honor, is ఇలాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తూ అబ్బాయిల్ని బలి తీసుకుంటున్న ఇలాంటి అమ్మాయిలు స్త్రీ జాతికే కళంకం, యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి కఠినాతి కఠినంగా శిక్ష విధించాలి. దట్స్ ఆల్, యువర్ ఆనర్. మిస్టర్ సత్యదేవ్, నందా జీ, మీరు ఇచ్చిన భాషను చాలా మంచిగా వినసొంపుగా ఉంది. తెలుగు మీద మంచి జబర్దస్త్ పట్టు కూడా సంపాదించింది. మిమ్మల్ని అభినందించాల్సింది. అభినందన్. ఎదురుగా వెండి తెర లేకపోయినా ఒక కట్టు కథని కళ్ళ కట్టినట్టు చూపించిండ్రే. ఎంతైనా మీరు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కదా. రానా సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు.
ఇక్కడున్న పోలీసులు కూడా వీళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పల్లవి ఇచ్చిన కంప్లైంట్ ని పక్కన పెట్టి వంశీ పెట్టిన కేసు మీద చార్జ్ షీట్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పల్లవిని తన ఫ్రెండ్స్ ని బెదిరిస్తూనే ఉన్నారు యువర్ ఆనర్. ఇక్కడున్న శివ బంటితో పాటు ఇంకిద్దరు కలిసి పల్లవిని కిడ్నాప్ చేసి కార్లు ఇంకొక మారు లైంగిక దాడి జరిపారు. నా క్లయింట్ పైన పెట్టి ఒక తప్పుడు కేసు. ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ విండిక్టివ్ లిటిగేషన్ యువర్ ఆనర్. అసలు పెట్టాల్సిన కేసులు సెక్షన్ 354 outraging the modesty of women, section 506 criminal intimidation, section 362 kidnapping, section 340 wrongful confinement your honor. Wrongful confinement. Now he will say something. వరుసగా చిలక చెప్పినట్టు సెక్షన్లు చెప్పినంత మాత్రాన శిక్ష పడదు వకీల్ సాబ్. Vakil Saab. యువర్ ఆనర్, PW1 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరళ గారిని ప్రవేశపెట్టమని కోరుతున్నాను. Proceed. మేడం, మీరు ఏ బేసిస్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? సార్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అబ్బాయిలు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు. పాపం ఆడపిల్లలు కదా అని నేను డైరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన. గుడ్. నేను వెళ్ళి ప్రకృతి రిసార్ట్లో విచారిస్తే తీరా తేలింది ఏంటంటే సంఘటన జరిగిన టైంలో ఈ అమ్మాయిలు ఆడనే ఉన్నారు సార్. అందుకే అబ్బాయిలు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన. సరే, బట్ ఇమ్మీడియట్ గా పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్ ఈ అమ్మాయి పరారులో ఉంది సార్. యువర్ ఆనర్, My God. MO-1 మెటీరియల్ ఎవిడెన్స్. తను ఏ బాటిల్తో కొట్టిందో ఆ బాటిల్ ఎవిడెన్స్, దాని మీద పల్లవి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. యువర్ ఆనర్, తను బలంగా కొట్టడం వల్ల చాలా డీప్ గా కట్ అయింది. క్రిటికల్ ఆర్టరీ కట్ అయి ఉంటే వంశీ చనిపోయి ఉండేవాడని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. MO-2. యువర్ ఆనర్, PW2 రిసార్ట్ వెయిటర్ శ్రీనివాస్ని స్టాండ్లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్, వంశీ మీద అటాక్ చేసింది ఆ అమ్మాయేనా? అవును సార్, ఆ అమ్మాయే. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సార్ ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కన వీళ్ళ డ్రెస్సులు చార్జీలు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. సార్ సార్ మేము నార్మల్ డ్రెస్లు వేసుకున్నాం సార్. Don't speak out of your turn. My God. That your honor is very strict. వాళ్ళు అలాంటి వాళ్ళని మీకు అర్థమైంది. అవును సార్. Your honor. నందాజీ ఇంకా అలాంటిది ఏం ప్రూవ్ అవ్వలేదు. ఓకే సాబ్, నేను ఏది తిప్పి తిప్పి అడగను. కరెక్ట్ పాయింట్ పట్టుకొని స్ట్రేట్ గా లాగుతాను. రిలాక్స్. మీరు చెప్పండి. కొంచెం సేపు అయ్యాక పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి. పరిగెత్తికెళ్ళేసరికి ఈ ముగ్గురు అమ్మాయిలు పారిపోతున్నారు. ఆ సారథాలకి పెద్ద దెబ్బ తగిలింది. మొహమంతా రక్తం. దాట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్ వేముల పల్లవి, మీ మీద చాలా సీరియస్ అభియోగాలు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రొసీడ్. సార్ వీడు చెప్పిందంత అబద్ధం. అందరు అబద్ధాలే చెప్తున్నారు సార్. ప్లీజ్ రైట్. ద అక్యూజ్డ్ హెస్ ప్లీడెడ్ నాట్ గిల్టీ. దిస్ సెషన్ ఆఫ్ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. My God. మళ్ళీ కోర్టుకు వస్తాం అనుకోలేదు. ఏం తిరిగి వచ్చాను భయమా నీకు? ఉన్న అన్ని ఎవిడెన్స్లు మా వైపే ఉన్నాయి. సో ఈ కేసు నిలబడం. లెట్స్ ఫినిష్ దిస్ ఫాస్ట్. డబ్బు కోసమే ఇది చేసామని అమ్మాయిని నొక్కోమని చెప్పు. శిక్ష తగ్గేలా చేస్తా. అండ్ నీకు కేసులు రావని టెన్షన్ పడదు. నా దగ్గరకు వచ్చి వచ్చి భాంచం దొరని కాలు మొక్తాను గులాంగిరి చేయాలా? నేను పైసల కోసం పనిచేసే లాయర్ని కాదు, జనం కోసం నిలబడే వకీల్. వకీల్ సాబ్, ఓడిపోయే కేసు ఒప్పుకున్నాం, ఓడిపోతాం. ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతాం. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. ఇది స్వార్థం, నాది ధర్మం. చూద్దాం. That is really amazing. बहुत ही धांसू था. I mean, लेकिन कहीं ना कहीं it was sad also. अगर मैं सिर्फ मूवी सीन की बात करूँ तो it was amazing. I mean, to be frank, प्रकाश राज is the best villain that you can have. And जब प्रकाश राज जैसा opposite में villain खड़ा होता है तो हीरो का जो
स्वैग है ना वो अपने आप दिखने लग जाता है। आई मीन दैट जस्ट बिकॉज ऑफ प्रकाश राज जी, उनके कारण स्वैग दिखने लग जाता है और वो और उभर करके दिखता है। हीरो जो है ना वो और शाइन करता है बिकॉज क्योंकि कितने भी टफ कंडीशन रहती है तभी लोग देखते हैं ना कि अच्छा ये ऐसा है वो वैसा है, इतने टफ कंडीशन में ऐसा क्या। तो टफ विलन के सामने रोल बहुत ज़्यादा हीरो का बढ़ जाता है। तो इसमें जो एक कोर्ट रूम ड्रामा भी हमने देखा, दैट वॉज ओनली द स्टार्टिंग ड्रामा। ये स्टार्टिंग ड्रामा ऐसा है, आई मीन एक्यूजेशंस एंड एक्यूजेशंस एंड एक्यूजेशंस, इतनी बुरी बुरी बातें लड़कियों के लिए बोली गई है पल्लवी जरीन और दिव्या के लिए। आई मीन मुझे तो खैर अब याद भी नहीं है पिंक, मुझे सिर्फ एक ही दो चीज़ें याद होंगी शायद पिंक से रिलेटेड, जैसे कि वो 3 लड़कियों से रिलेटेड है एंड एक लॉयर रहता है। बाकी डिटेल्स मेरे लिए एकदम न्यू ही हैं ये सारी चीज़ें जो मैं देख रही हूँ ना, मुझे ऐसा कहीं भी ये नहीं लग रहा अच्छा ये पिंक से रिलेटेड है। प्लस वकील साहब, और ये जब ऑपोजिशन वाला आपको रिस्पेक्ट देता है, तो जैसे इसने नंदा जी, उसके बाद इसने जी लगा। और फ्रॉम द स्टार्टिंग प्रकाश राज को जब पता चला कि सत्यदेव ले रहे हैं केस, तभी इन्होंने कहा था वकील साहब। आई मीन मतलब कोई आपके लिए मतलब कोई ऑपोजिशन वाला भी जब आपके लिए रिस्पेक्ट से बात करता है तो कितना ज़्यादा, मतलब मुझे इतना अच्छा लगा कि देखो ये ऑपोजिशन का है फिर भी इतना रैपो है सत्यदेव का कि उसको वकील साहब ही कहता है। ये सत्यदेव कह के बहुत ही कम लोग इसमें इनको बोलते हैं इनके नाम से, इनको हर कोई वकील साहब वकील साहब वकील साहब ही बोलता है। तो इस मूवी में इनका जो रैपो है बहुत ही अच्छा बन पड़ा है। एंड यस, मैं फिर से बैकग्राउंड म्यूज़िक की तारीफ़ करना चाहूँगी, बहुत ही सुपर बैकग्राउंड म्यूज़िक है इसमें। तो ये था मेरा रिएक्शन यहाँ तक का। अब देखेंगे हम नेक्स्ट जो रिएक्शन होगा वो मेरा कोर्ट सीन 2 का होगा। सो वेट कीजिए उसके लिए। ये सारे मैं एक ही दिन में ही अपलोड करूँगी वैसे, तो वेट कीजिए। मिलते हैं नेक्स्ट वीडियो में। बाय बाय। एंड यस, अगर न्यू है तो चैनल को सब्सक्राइब ज़रूर कीजिएगा। एंड वीडियो में कुछ भी अच्छा लगा हो तो वीडियो को लाइक शेयर और कमेंट ज़रूर कीजिएगा, जितना हो सके उतना कीजिए। मिलते हैं नेक्स्ट वीडियो में। बाय बाय।